భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభమయ్యాయి. త్రివేణి సంగమంలో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి తొలి పుష్కరణ స్నానం ఆచరించారు. మంత్రులు శ్రీధర్బాబు దంపతులు, కొండా సురేఖ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, దేవాదాయ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సహా పలువురు ప్రముఖులు హాజరై పుణ్యస్నానాలు చేశారు. మరోవైపు సరస్వతి అంత్య పుష్కరాలకు భారీ ఎత్తున భక్తులు తరలివస్తుండటం అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ పుష్కరాలకు సుమారు 30 నుంచి 40 లక్షల వరకు ప్రజలు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. వేసవి ఎండలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు మంచినీరు, మజ్జిగ, నీడ ఏర్పాట్లు చేశారు. పుష్కర ఘాట్ల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. కాళేశ్వరంలో సరస్వతి నది అంత్య పుష్కరాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. పుష్కరాలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశారు. మనతో పాటు ఐటీ మినిస్టర్ శ్రీధర్బాబు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, భక్తులకు ఏమి చెప్పదలుచు? ఏర్పాట్లు ఎలా ఉన్నాయో భక్తులు చెప్పాలా, మీలాంటి వారు చెప్పాలా. పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలు కల్పించే కార్యాచరణ తీసుకొని దేవాదాయ శాఖకు సంబంధించిన మరి యావత్ యంత్రాంగం మంత్రి గారు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో కాళేశ్వర ముక్తేశ్వర ఆలయానికి సంబంధించి ఇక్కడ ప్రవహిస్తూ ఉన్న 3 నదులు మరి ప్రాణహిత, గోదావరి, సరస్వతి త్రివేణి సంగమంలో ఈరోజు అంతఃపుష్కరాల సందర్భంలో పుణ్యస్నానం చేసే భక్తులందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేయాలని ఒక సంకల్పనతో చాలా వరకు కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా ఈరోజు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఈరోజు ప్రత్యేకంగా కూడా వారి సహకారంతో దిగ్విజయంగా ఈ 12 రోజులు కూడా ముందుకు నడపడం జరుగుతుంది. తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎలాంటి ఏర్పాట్లు చేశారు, భక్తులకు ఏం చెప్తారు? ఈ దేవాలయానికి సంబంధించి ఇక్కడికి ఈ పుణ్యక్షేత్రానికి సంబంధించి పక్కన ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారు అనేక మంది భక్తులు ఈరోజు కాళేశ్వర ముక్తేశ్వరని దర్శించుకోవడానికి అనేక సందర్భాల్లో వస్తూ ఉంటారు. ఇదో ప్రత్యేకమైన సందర్భం. మరి వేలాది మంది భక్తులు ఈ ప్రాంతానికి ఈ 12 రోజుల పాటు జరిగే ఈ పుష్కరాలకు వస్తూ ఉంటారు. ఈ పుణ్యక్షానం చేసి కాళేశ్వర ముక్తేశ్వర దర్శించుకోవడం జరుగుతుంది. సరస్వతి అంత్య పుష్కరాలకు సంబంధించి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, అసలు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అసలు భక్తుల కోసం ఏం ఏర్పాట్లు చేశారు? భక్తుల కోసము సౌకర్యాలు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. వాటర్ ఫెసిలిటీ కానీ, అంటే ఉండడానికి అకామిడేషన్ కానీ, అదేవిధంగా వాళ్ళకి దర్శనానికి కానీ, అన్ని విధాలుగా భక్తులకు మన సౌకర్యాలు చేశాము. ఎక్కడ చిన్న పొరపాటు కూడా జరగకుండా వాళ్ళు ప్రశాంతంగా వచ్చి ప్రశాంతంగా వెళ్ళే విధంగా మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. గతంలో పుష్కరాలలో ఏదైతే చేశామో అందులో ఏమన్నా పొరపాట్లు అప్పుడు జరుగుంటే అవి కూడా సరిదిద్దుకొని ఈసారి అన్ని ఏర్పాట్లను కూడా అన్ని డిపార్ట్మెంట్స్ సహాయ సహకారాలతోటి ముఖ్యమంత్రి గారు 30 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. వాటితోటి ఈరోజు అన్ని ఏర్పాట్లు చేశాము. ఎంతమంది భక్తులు వచ్చినా కూడా లాస్ట్ టైం దాదాపు 30 నుంచి 40 లక్షల మంది వచ్చారు. ఈసారి ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. అంతమంది వచ్చినా కూడా ఈరోజు వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళడానికి మరి సులువుగా ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. వేసవి నేపథ్యంలో ఎండ తీవ్రత ఎక్కువ ఉంది. భక్తులకు ఏం తెలుసుకున్నారు, ఎలాంటి ఏర్పాట్లు? భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలండి. మేము మజ్జిగ బీబీ సప్లై చేస్తూనే ఉంటాము. అనౌన్స్మెంట్స్ చేస్తుంటారు మైకులో. మా వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కానీ, ముసలి వాళ్ళు కానీ కొంత జాగ్రత్త తీసుకొని సాయంత్రం పూట బయటికి వెళ్తే బాగుంటుంది, లేకపోతే ఎర్లీ మార్నింగ్ అన్న వెళ్తే బాగుంటుంది. మధ్యాహ్నం పూట చాలా వరకు దూరంగా ఉంటేనే బాగుంటుందని నా అభిప్రాయం. సరస్వతి అంత్య పుష్కరాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించి అధికారులు ఇక్కడ ఉండి చర్యలు చేపడుతున్నారు. గత పుష్కరాలు ఏదైతే తప్పిదాలు ఉంటే వాటిని మళ్ళీ జరగకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాము. ఈసారి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాము. వేసవి నేపథ్యంలో ఇక్కడికి వస్తున్న భక్తులకు కూడా ఎండ తీవ్రతను తట్టుకునేందుకు ఏదైతే మంచినీరు సరఫరా ఉంటుంది, మజ్జిగ కూడా సప్లై చేస్తున్నాము. వేసవి తీవ్రత నుండి తట్టుకునేందుకు కూడా ప్రత్యేకంగా భక్తులు ఘాట్కొచ్చే భక్తులకు స్ప్రింక్లర్లు కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో వెంకటేశం టీవీ
కాళేశ్వరం పుష్కర ఘాట్ నుంచి.